పర్వాలేదులేరా జై, వండుకునేవాడికి ఒక్కిల్లే, అడుక్కు తినేవాడికి 60 ఇళ్ళు. ఏంటా దరిద్ర పోలిక? అంటే ఆఫీస్ కాకపోతే 10 ఆఫీసులో ట్రై చేద్దామని. సామెతలు సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి నాన్న. అంటే నేను చెప్పింది ఈ సిచ్యువేషన్ సింక్ అవ్వలేదా? అర్థమైంది. దానికి తోడు ఆ యువరాణి గారికి మగాళ్ళంటే పడదంట. మగాళ్ళంటే పడదా? మరి రేపు పెళ్ళెవరిని చేసుకుంటుందంట? అమ్మా ఆ సంగతి వదిలేవే. ఒరే అన్నయ్య, మా ఫ్రెండ్ సంకేత్ వాళ్ళ మేడంకి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మొన్న వాడిని చిన్న డేంజర్ నుంచి సేవ్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నీ డిస్కషన్ వచ్చింది. మనం సంకేత్ని సేవ్ చేసినందుకు కృతజ్ఞతగా నీకు మంచి జాబ్ ఆఫర్ చేశారు ఆవిడ. ఎరా, నాకు నీ రికమెండేషన్తో జాబ్ ఇప్పిస్తావా? నేనంత చేతగాని వాడిని అనుకుంటున్నావా? నా గురించి తెలిసి కూడా ఈ డీల్ మాట్లాడడానికి వచ్చావా? అరే బాబూ, నీ గురించి చెప్పాను. మా వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం ఎక్కువేనని, వాడికి రికమెండేషన్స్ నచ్చవని కూడా చెప్పాను. అయినా ఆవిడ ఒకసారి తీసుకురా అజయ్, మనం ఇంటర్వ్యూ చేశాక మనకి సరిపడా క్వాలిఫికేషన్ ఉంటేనే తీసుకుందా ఉంది. ఒరే నాన్నా, ఊ అనరా. మనదాకా వచ్చిన అవకాశాన్ని కాదనతురా. ఒకసారైతే వెళ్ళరా జై. ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా కూడా నీకు నచ్చకపోతే వచ్చాయి. ఒరే అన్నయ్య, ఈరోజు వెళ్ళావు వచ్చావు, రేపు అంతే వెళ్దాం. నీకు ఓకే అయితేనే జాయిన్ అవ్వు, లేదంటే సారీ చెప్పి వచ్చేద్దాం. ఒక ప్రయత్నం అయితే చేయడంలో తప్పులేదు కదా. ఒప్పుకోరా ప్లీజ్ రా, ఒప్పుకోరా. ఒప్పుకోను అంటే మీరు ఒప్పుకోరుగా? మీ అందరి కోసమైనా వెళ్తాను. అమ్మా ఆకలి దంచేస్తుంది, భోజనం పెట్టమ్మా. అబ్బా, ఇంట్లో కూడా ఈ ల్యాప్టాప్ తోనేనా? కొత్త డిజైన్స్ చూస్తున్నానమ్మా. కొత్త డిజైన్ సరే, కొత్త స్టాఫ్ కోసం ఇంటర్వ్యూ చేసావు కదా, అదేమైంది? ఇంటర్వ్యూస్ బాగానే జరిగాయి, కానీ అందులో ఒక్కడు మాత్రం ఓవర్ యాక్షన్ చేశాడు. ఏం చేశాడు? ఏముంది, పురుషాహంకారం, పొగరు, బలుపు. అది నీకు ప్రతి మగాడిలోనూ కనపడేదే కదా, ఇందులో వింతేముంది? వీడు అలా కాదు. ఈ ఇడియట్ కి ఈగో ఎవరెస్ట్ మౌంటైన్ అంత హైలో ఉంది. అబ్బచ్చా, నీకన్నానా? ఏంటి నువ్వు నన్నంటావు? నేనేదో తప్పు చేసినట్టు? నువ్వు తప్పు చెయ్యవు, కానీ ఎదుటివాడు చేసే చిన్న తప్పుల్ని భూతద్దంలో చూసి పెద్దది చేస్తావు. అందులోనూ మగాడు ఎవడైనా నీ దృష్టిలో పడితే వాడి లైఫ్ కుడితిలో పడ్డ ఎలికే. అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా, ఎంత వెట్కారం ఆడినా ఈ మగ జాతిని మాత్రం ఈ మేఘన ఏ రోజుకి క్షమించదు. అందులోనూ ఈ రోజు తగిలిన ఆ 6 ఫీట్ గర్ల్ లాంటి వాళ్ళనైతే 7 ఫీట్ గొయ్యి తవ్వి అందులో పాతి పెడతాను. 6 ఫీట్ అంటే అబ్బాయి మంచి హైట్ అన్నమాట. అందంగా ఉంటాడా? ఏ వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడతావా? నువ్వు ఊ అనాలే కాని నేనెవర్ని అడగక్కర్లేదే. ఇంటి ముందు నీకోసం వాళ్లే వచ్చి క్యూలు కడతారు. ఏ నేనేమైనా సినిమా టికెట్నా లైన్లో నిలబడి కొనుక్కోడానికి? సినిమా టికెట్వి కాదే, సినిమా హీరోయిన్ల కన్నా అందగత్తివి. అందం ఉంటేనే మగాళ్ళు చూస్తారు, లేకపోతే చూడరు అనేగా నువ్వు చెప్పేది? మగ ఆడ అనేమీ లేదు, ఎవరైనా అందమే చూస్తారు. మరి ఇంత అందమైనా ఇంత మంచి మనసున్న నిన్ను మీ ఆయనెందుకు చెప్పా పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోయాడు? చెప్పు. అందరూ మీ నాన్నలా ఉండరమ్మా. అందరూ ఒకటే, టైం వచ్చినప్పుడు బయటపడతారు. నీతో వాదించడం నా వల్ల కాదు గాని ముందు పెళ్లి విషయం తేల్చేయ్. ఈ వయసులో నువ్వు పెళ్లి చేసుకోవటం ఓకేనా? నీకోకే అయితే నాకు కూడా ఓకే. ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే నీ పెళ్లి కర్రతో చేస్తాను. మరి లేకపోతే ఏంటమ్మా? ఎవరిని ఏం అడుగుతున్నావో అర్థం అవుతుందా?
హా, పెద్ద దిగొచ్చావని దిగి రాకపోవచ్చు కానీ దిగజారిపోను. అందరూ మీ నాన్నలా ఉండరే. ఆడ మగ కలయిక లేకపోతే ఈ సృష్టే లేదు. సృష్టి ఉన్నా ఏం లాభం? ఆడది శూన్యంలో బ్రతకాల్సిందేగా. ఇదెక్కడ గోలే? నీ వయసులో ఉన్న అమ్మాయిలు ఈ జనరేషన్లో తల్లిదండ్రులకి శ్రమ కలిగించకుండా నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. నువ్వేమో ఇలా. నేనింతే, ఇలాగే ఉంటాను. ఇంకోసారి పెళ్లి టాపిక్ తీస్తే నీ బలవంతం మీద నా కంపెనీలో కేటాయించిన 33% మగవాళ్ళని ఉద్యోగాల నుండి పీకేస్తా. రాక్షసి. ఆఫీస్లో అదే నా నిక్ నేమ్. కరెక్ట్ గా పెట్టారు. థ్యాంక్స్. నిద్రొస్తుంది. గుడ్ నైట్. భగవంతుడా, ఇలాంటి దాన్ని నా కడుపును పుట్టించావేంటయ్యా? దీని పైత్యం ఏ రేంజ్కి వెళ్తుందో ఏంటో. ఇది ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు పెళ్లి కొప్పుకుంటుందో. అది సాధ్యం అవ్వాలంటే ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదు. అంతా పైవాడి దయ. అమ్మమ్మా, అమ్మమ్మా, పాలు తాగి పడుకో. నీకెందుకు చైత్ర ఈ పనులన్నీ? నేను చేసుకుంటాను కదా. ఎందుకు? మళ్ళీ ఎక్కడో దగ్గర పడి ప్రాణాల మీదకి తెచ్చుకోవడానికా? అదేంటి చైత్ర? నువ్వేం మాట్లాడకుండా రెస్ట్ తీసుకో అమ్మమ్మా. పనులన్నీ ఈ రోజు నుంచి నేనే చేస్తాను. చిన్నపిల్లవే, ఇంటిడి పని నువ్వు ఒక్కదానివే ఎలా చేయగలవు చెప్పు? ఆ, పెద్ద గొప్ప. నువ్వు చేయగలేంది నేను చేయలేనా? ముందు పాలు తాగు. అన్నట్టు అమ్మమ్మ, రేపు మనం హైదరాబాద్కి బయలుదేరుతున్నాం. ఏంటిది చైత్ర ఉన్నట్టుండి? అయినా మనకిక్కడేం ఇబ్బంది వచ్చిందని హైదరాబాద్ వెళ్ళడానికి? ఇక మీదట ఏ ఇబ్బంది రాకూడదని వెళ్తున్నాం. వద్దు చైత్ర, నా మాట విను. ఇన్నాళ్ళు నీ మాట విన్నాను కదమ్మమ్మా. ఈసారి నువ్వే నా మాట వినాలి. అక్కడికి వెడితే ప్రమాదం అని చెప్తున్నా వినకుండా నువ్విలా మొండి పట్టు పడితే ఎలా చెప్పు? అలా వచ్చినప్పుడు తల వంచాలమ్మా. కాదు కూడదు అని ఎదురు వెళితే మన ప్రాణానికే ప్రమాదం. నాకొచ్చే ఆపద కంటే నాకు నీ ఆరోగ్యమే ముఖ్యమమ్మమ్మా. నాదే ఉందమ్మా. నేను కుంగిపోయి పొద్దుని. నా దిగులంతా నీ గురించే. నా మాట విను. నువ్వెన్ని చెప్పినా నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మమ్మా. నీ మాట కాదంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. నిన్ను కాపాడుకోవటం కోసం నాకింతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. అయినా ఏదో జరుగుతుందని భయపడుతూ ఎన్ని రోజులని ఇలా బతుకుతావు? నువ్వు చెప్పిన ఆ సౌమ్య గురించి ఆలోచించే ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను. ఎవరో ఏదో చేస్తారన్న పెరిగితనంతో నేను నిన్ను దూరం చేసుకోలేనమ్మమ్మా. అది కాదు చైత్ర, తన గురించి నీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మమ్మా. నాకు నువ్వు ముఖ్యం, నీ ఆరోగ్యం ముఖ్యం. నిన్ను మంచి హాస్పిటల్లో చూపించుకోవటం ముఖ్యం. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? బస్ టికెట్స్ కూడా బుక్ చేశాను. ఎంత చెప్పినా వినిపించుకోవేం చైత్ర? చూడమ్మమ్మా, అక్కడ ఏం జరిగినా ఎదుర్కోటానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఈ డెసిషన్ తీసుకున్నాను. నువ్వు త్వరగా పడుకో. పొద్దున్నే లేచి బయలుదేరాలి. ఓకే, పడుకో. డాడీ, అన్నయ్యని ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ అజయ్.
ఈసారి నీకు జాబ్ గ్యారంటీ. నాకెందుకో చాలా నమ్మకంగా అనిపిస్తుంది. ఈరోజు ఆవిడెవరినో కలవబోతున్నావు కదా, దెబ్బతో నీ లైఫ్ చేంజ్ అయిపోవాలంతే. చూద్దాం నాన్న, ఆవిడికి మనము మన క్వాలిఫికేషన్ నచ్చాలిగా. అయినా లైఫ్ చేంజ్ అయినా షేక్ అయినా నాకైతే పెద్ద తేడా ఏముండదు. పిచ్చా లైట్. రే నాన్నా, రెడీ అయిపోయారా? రారా, దేవుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్దు గాని. అమ్మా, పొద్దున్నే పూజలో నువ్వే మా అందరి గురించి మొక్కుకుని ఉంటావుగా. మళ్ళీ నేనొచ్చి వేడుకుంటే ఆ దేవుడికి కూడా మనది భక్తి కాదు, భజన అని తెలిసిపోతుంది. బాగా చెప్పావు రజయ్. మీరు కాసేపు ఊరుకుంటారా? నేను ఊరుకోకపోతే నువ్వు ఊరుకోవుగా. ఏం దేవుడో ఏం గోలం, నువ్వు నీ చాదస్తాం. అయ్యో తప్పురా, దేవుణ్ణి అలా అనకూడదు. దేవుడు మాత్రం అనకూడదు, కానీ పతి దేవుడు మాత్రం ఏమైనా అనొచ్చు. రే జై, కూర్చోరా, రాహుకాలం వెళ్ళాకెళ్దాం. అదేంట్రా, రాహుకాలం ఎప్పుడో వెళ్ళిపోయిందిగా. మీరు పోట్లాడుకోవడం అయిపోయి మమ్మల్ని పంపించేదాకా రాహుకాలం అని వాడి ఉద్దేశం. అబ్బా, అదేం లేదు. మా రామాయణం ఎప్పుడు ఉండేదే గాని ముందు మీరు బయలుదేరండి. రే జై, నువ్వు గుడ్ న్యూస్తో వస్తున్నావు. మనం సాయంత్రం పార్టీ చేసుకుంటున్నాం అంతే. అలా సీరియస్గా చూడకే, నీకు ఒక గ్లాస్ పోస్తాంలే. అబ్బా రామరామా, ఇందులో రామరామ ఏముంది? నేనన్నది కూల్ డ్రింక్ పార్టీ గురించి. యారా, అంతే కదరా? సర్లే నాన్న, వెళ్ళొస్తాం. బాయ్ అమ్మా. ఆల్ ది బెస్ట్ రా. రే నాన్నా, కాస్త జాగ్రత్తగా మాట్లాడి ఆ జాబ్ ఏదో తెచ్చుకోరా. మై డియర్ మామ్, జాబ్ వచ్చేది మనం జాగ్రత్తగా మాట్లాడితే కాదు, క్వాలిఫికేషన్ ఉంటే. సూపర్, భలే కొటేషన్ చెప్పావురా. ఎంతైనా నా కొడుకు అనిపించావు. అదే అదే మన కొడుకు అనిపించాడులేవే. క్రెడిట్ అంతా నేనే కొట్టేస్తానని మీ అమ్మ బాధరా. ఓకే నాన్న, బాయ్ అమ్మా. మా బాయ్. బాయ్ రా. బాయ్ నాన్న. హే, లాస్ట్ టైం నువ్వు ఎదురొచ్చినందుకే పెద్ద తలనొప్పి పార్టీ తగిలింది. ఈరోజు ఏకంగా తోడుగా వస్తున్నావు. ఏం డేంజర్ జరుగుతుందో ఏమో. ఏడ్చేవలో గానీ ముందు బండెక్కు. త్వరగా పోనీరా, పోనే. రండమ్మా, ఇదేనమ్మా నేను మీకు చెప్పిన ఇల్లు. ఒకసారి ఇల్లంతా చూస్తే మీకు నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇల్లు మాకు బాగా నచ్చింది. ఏంటమ్మా అడుగు పెట్టకుండానే బాగా నచ్చిందంటున్నారు? ఎలా ఉన్నా మాకు ఓకే, మేము అడ్జస్ట్ అవుతామండి. రెంట్ ఎంత? 5,000. వాటర్ బిల్లు, కరెంటు బిల్లు ఎక్స్ట్రా. ఓ, అడ్వాన్స్ ఎంత? 3 నెలలమ్మా. ఓ, ఉంటానమ్మా. మీకేమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. అలాగే. ఓకేనమ్మా. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు చైత్ర. అమ్మమ్మా, నేనేం చేసినా ఆలోచించి చేస్తానని నువ్వే అంటావు కదా, ఇది మాత్రం ఆలోచించకుండా చేస్తానా? నా భయమంతా ఆ సౌమ్య గురించేనమ్మా. నువ్వింకా ఆ గతం గురించి ఆలోచిస్తున్నావా? ఆ సౌమ్యని రానివ్వు. తన పగ గొప్పదో, నీ మీద నాకున్న ప్రేమ గొప్పదో తేల్చుకుంటాను. అది కాదమ్మా చైత్ర. అమ్మమ్మా, తన గురించి నువ్వేం భయపడకు. అసలు ఆ సౌమ్యకి నేనెలా ఉంటానో తెలియదు కదా. నేను తెలుసు కదమ్మా. చైత్ర, నేను ఇన్నాళ్ళు సిటీకి రాకుండా ఆ పల్లెటూళ్ళలోనే ఎందుకు తలదాచుకున్నానో తెలుసా? తన భార్య నుంచి నిన్ను కాపాడుకోవడానికి. అలా కాదని ఈ ఊర్లోనే ఉండుంటే మనిద్దరం ఈ పాటికే తన చేతిలో చచ్చుండేవాళ్ళం. ఎప్పుడూ జరిగిందానికి ఆ సౌమ్య ఇంకా పగపెట్టుకుని ఉంటుందంటావా? లేక నువ్వే అనవసరంగా ఎక్కువ కంగారు పడుతున్నావా? తన పగ మామూలుది కాదమ్మా. తనను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. తన పంతం ఎలాంటిదో అందరికంటే నాకే బాగా తెలుసు. తన రాక్షసత్వం వల్ల నేనే ఎక్కువ నష్టపోయాను. నాకున్న ఒకే ఒక్క తోడువమ్మా నువ్వు.
నీలోనే మీ అమ్మని చూసుకుంటూ కాలం గడుపుతున్నాను. అలాంటిది ఆ సౌమ్య వల్ల నీకేదైనా జరగరాంది జరిగితే ఇంకా నేనెవరి కోసం బతకాలి చెప్పమ్మా? అమ్మమ్మా, నువ్వే చెప్తుంటావు కదా దేనికైనా టైం రావాలి అని. ఏదైనా మన తలరాత అని. మనం ఇలా రావాలన్నది మన రాతే అనుకుందాం. ఇకపోతే ఆ సౌమ్య గురించి అంటావా? నువ్వు నమ్మే ఆ దేవుడిష్టం. ఆయనకి ఎలా తోస్తే అలా నడిపిస్తాడు. మన చేతిలో ఏముంది? లోపలికి వెళ్దాం పదా. మేడం ఏది? పైన నిద్రపోతున్నారు. ఈ టైంలో నిద్రపోవడం ఏంది? తెలవదన్నా, ఈ మధ్య మేడం మస్తు పరేషాన్లో ఉన్నారు. మరి అజయ్ వాళ్ళని రావద్దని చెప్పనా? వద్దుదన్నా, వాళ్ళు వస్తే మేడం చెప్పమంది. సరే, మేడం నాకు వేరే పని చెప్పింది, నేను బయటికి వెళ్ళి వస్తా. ఛా, ప్రశాంతంగా నిద్ర కూడా పట్టడం లేదా. ఈ రమ్య జాడ తెలిస్తేనే కాని నాకు మనశ్శాంతి ఉండదు. రమ్య మళ్ళీ పుట్టింది కాబట్టి ఆయన కూడా మళ్ళీ పుట్టే ఉంటాడు. మరి ఆయన ఎక్కడున్నట్టు? అదేంటనే ఎక్కడే అయిపోయావు? అప్పలిగిరా. ఏంటన్నా ఎలా చూస్తున్నావు? నేను చెప్పాను కదా, ఆ మేడం ఈవిడే. కూర్చోన్నయ్యా. ఏమైందన్నయ్య? ఏదోలా ఉందిరా, తెలియడం లేదు. కూల్గా ఉండనయ్య, నీ టాలెంట్ మీదే నీకు జాబ్ వస్తుంది. అది కాదురా, ఇంకేదో తెలియని ఫీల్ ఇదే. ఏమైంది? అది మీరు రూమ్లో నిద్రపోతున్నారని యాదగిరి చెప్పాడు. కానీ మీరు ఈ రూమ్లో నుంచి వచ్చారేంటి? ఏం లేదు, ఊరికే. ఆ రూమ్లో ఏముంది మేడం? నేను చేరాల్సిన గమ్యం, మిగిలిపోయిన కర్తవ్యం. ఈ రూమ్లోకి మీరు తప్ప ఇంకెవరూ వెళ్ళరని యాదగిరి ఒకసారి చెప్పాడు. ఎందుకు?
అన్నయ్య అరి ఓకే? దీని గురించి టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇంతకి వాళ్ళు ఎక్కడ వచ్చారా? వచ్చారు మేడం, హాల్లో ఉన్నారు. పద. రే, నా వల్ల కావడం లేదురా, నేను వెళ్తాను. ఐఎమ్ సారీ. అది కదన్నయ్య, ఇంత దూరం వచ్చి. అర్థం చేసుకోరా ప్లీజ్. నాకేం బాలేదు. మేడంకి సారీ చెప్పు. ఇంకోసారి కలుస్తానని చెప్పు. నమస్తే మేడం. ఏడు బ్రో మీ అన్నయ్య? అది తనకేదో ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ సరిగా అందడం లేదు, చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇంకో రోజు కలుద్దాం అన్నాడు. అదేంటి బ్రో, ఇది మేనర్స్ కాదు. ఇంత దూరం వచ్చి మేడంని కలవకపోతే ఎలా? ఇట్స్ ఓకే సంకేత్, ప్రాబ్లం అంటున్నాడుగా. నాకు తెలిసినంత వరకు మీ అన్నయ్యకి రికమెండేషన్ నచ్చక వెళ్ళిపోయినట్టున్నాడు, అంతేనా? మనసు ఒప్పుకోలేదేమో, అందుకే వంక పెట్టుకుని వాకౌట్ చేశాడు. ఇంత ఈగా ఉంటే కష్టం బ్రదర్. సారీ మేడం. సర్లే, సారీ ఎందుకు, పర్లేదులే. వెళ్ళి మీ అన్నయ్య ప్రాబ్లం ఏంటో చూడు. ఇంకోసారి ఇలాంటివన్నీ నా దగ్గరికి తీసుకురాకు. సొంతంగా ఎదగాలన్న పిచ్చున్నవాడు ఎప్పటికీ గెలవలేడు. టాలెంట్ ఉండాల్సిన పని లేదు, కానీ మేనర్స్ ఉండాలి.